ఋతుపవన రేఖ ప్రస్తుతానికి రాయలసీమ జిల్లాల మీదుగా దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ప్రస్తుతానికి కొనసాగుతుంది. కొన్ని చోట్లలో భారీ వర్షాలు, పిడుగులు, దాంతోపాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తున్నాయండి. సో రాగల రోజుల్లో గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది పక్కాగా ఉంది కాబట్టి మీరు ప్రణాళికలు కరెక్ట్గా వేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితిని, అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి అన్న దాని గురించి చూద్దాము. ప్రస్తుతానికి మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో నేను చెప్పిన విధంగానే రాయలసీమ తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యంగా మనకేమంటే రాయలసీమ తెలంగాణ ప్రాంతాలు బాగా మనకు బలంగా మనకు వర్షాలు అనేవి ఈ ప్రాంతాలని బాగా టార్గెట్ చేస్తూ పడుతున్నాయి. గత 2 రోజులుగా చూస్తే విస్తారంగా భారీ వర్షాలు, ఒక పక్కనేమో హైదరాబాద్లో వర్షాలు, ఇంకొక పక్కనేమో రాయలసీమలో వర్షాలు, ఈ విధంగా 2 సైడ్ల మనకు వర్షాలనే ఉంది. సో రానున్న రోజుల్లో ఇదే ప్రక్రియ కొనసాగే అవకాశాలు ఉన్నాయా, ఇంకా మనకు వర్షాలు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయా, ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. అందరూ చివరి దాకా ఈ వీడియో చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి మనము ఋతుపవన రేఖని గమనిస్తే, ఋతుపవన రేఖ అంటే ఏంటంటే ఇక్కడ ఈ పైన మనం గాలులు చూస్తున్నాం, ఈ విధంగా ఇలా కింద కూడా మనం గాలులు చూస్తున్నాం. ఈ రెండిటి మధ్యలో మనకి ఏర్పడిన రేఖనే ఋతుపవన రేఖ అంటాము. ఈ ఋతుపవన రేఖ ఏ ప్రాంతం మీద అయితే ఉందో ఆ ప్రాంతం మీద అంతా మనకేమంటే ఉరుములతో కూడిన వర్షాలు పడడం అనేది చాలా సహజం. ఇప్పుడు ఎవరైనా చూస్తే చెప్పగలుగుతారు ఏంటంటే ఈ ఋతుపవన రేఖ ప్రస్తుతానికి రాయలసీమ జిల్లాల మీదుగా దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ప్రస్తుతానికి కొనసాగుతుంది. అంటే తిరుపతి, నెల్లూరు జిల్లాల నుంచి ఇలా మనకు వైఎస్ఆర్ కడప జిల్లా, అనంతపురము, దాంతోపాటుగా కర్నూలు, నంద్యాల మీదుగా ఇలా కొనసాగుతోంది. దాంతోపాటుగా ఏమంటే బాగా కన్వర్జెన్స్ అనేది రాయలసీమ దక్షిణ భాగాల్లో ఏర్పడింది. అంటే ఏ బలమైన మేఘాలైనా దక్షిణ భాగం నుంచి ఇలా రాయలసీమ జిల్లాల్లోకి రావడం అనేది మనకు రాగల 2 రోజుల వరకు ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. నిన్న కూడా చూస్తే మనకు చిత్తూరు సైడ్లో, అలానే వచ్చేసి అన్నమయ్య సైడ్లో బలంగా మేఘాలు ఏర్పడి ఆ తర్వాతనే రాయలసీమ జిల్లాల్లో వర్షాలనే మొదలైంది. ఈరోజు తెల్లవారుజామున చూస్తే చాలా ప్రాంతాల్లో మనకు అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా మనకు నమోదవడం అనేది జరుగుతోందండి. సో ఇప్పుడు మనం చూస్తే నిన్న రాత్రి ఒక్కసారి నేను శాటిలైట్ ఇమేజ్ తీయడం అనేది జరిగింది. ఆ టైంలో తీసుకుంటే ఏమైందంటే బలమైన వర్షాలు బెంగళూరు ప్రాంతం నుంచి, తమిళనాడు ప్రాంతం నుంచి ఇలా మన రాష్ట్రంలోకి ఇలా చొచ్చుకొని వచ్చి ఆ తర్వాత రాయలసీమ జిల్లాల్లోకి ఒక యూటర్న్ తీసుకొని లోపలికి వచ్చింది. సో ఇలానే ప్రస్తుతానికి మనకు వాతావరణ పరిస్థితి అనేది ఉంది. దాంతోపాటుగా రాగల 2 రోజులు ఈ యొక్క ఋతుపవన రేఖ మన రాష్ట్రం మీదుగా కొనసాగుతుంది కాబట్టి డెఫినెట్గా 100%గా మనకు రాష్ట్రంలో, అలానే అంటే మనకు రాయలసీమ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా మనకు భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే 100కి 100% కనిపిస్తుందండి. దానిలో ఎలాంటి సందేహం లేదు. రాగల 24 గంటల వాతావరణ పరిస్థితి తీసుకుంటే ఋతుపవన రేఖ మన రాష్ట్రం మీదుగానే కొనసాగుతుంది కాబట్టి ఆ ఋతుపవన రేఖ మీదుగా ఉన్న ప్రాంతాలైనా మనకు కర్నూలు కావచ్చు, నంద్యాల కావచ్చు, అనంతపురం కావచ్చు, సత్యసాయి కావచ్చు, వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు, దాంతోపాటుగా అన్నమయ్య కావచ్చు, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కొన్ని చోట్లలో భారీ వర్షాలు, పిడుగులు, దాంతోపాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తున్నాయండి. దాంతోపాటుగా మరొకసారి మనము తెలంగాణ రాష్ట్రం యొక్క పశ్చిమ భాగాలు తీసుకుంటే, అంటే హైదరాబాద్తో పాటుగా హైదరాబాద్కి పశ్చిమ భాగాలైన వికారాబాద్ కావచ్చు, లేకపోతే మనకు రంగారెడ్డి జిల్లా కావచ్చు, దాంతోపాటుగా మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూల్, దాంతోపాటుగా జోగులాంబ గద్వాల్ జిల్లా, సంగారెడ్డి, దాంతోపాటుగా నిర్మల్, నిజామాబాద్, అలానే ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ మనం ఉరుములతో కూడిన వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది. ప్రత్యేకించి పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉండే సూచనలు రాగల 24 గంటల్లో కనిపిస్తుంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. మిగిలిన ప్రాంతాలైన పల్నాడు కావచ్చు, గుంటూరు కావచ్చు, బాపట్ల కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, కృష్ణా జిల్లాలో కావచ్చు, అక్కడక్కడ మాత్రమే తీవ్రమైన పిడుగులతో మనకు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ చాలా ప్రాంతాల్లో అయితే వర్షాలు లేని పరిస్థితులు మనకు ఈవెన్ గోదావరి జిల్లాల్లో కూడా కనిపిస్తుంది. మరోవైపున ఉత్తరాంధ్ర జిల్లాలు తీసుకుంటే లోపల భాగంలో ఉన్న భాగాలైన అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, అనకాపల్లి కావచ్చు, దాంతోపాటుగా వచ్చేసి పార్వతీపురం మన్యం, అలానే వచ్చేసి శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు నేడు సాయంకాల సమయం, రాత్రి సమయాలలో కురిసే అవకాశాలు అయితే కనిపిస్తుంది.
మరోవైపున ఇంకా మిగిలిన ప్రాంతం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన భాగాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది. ఎగ్జాక్ట్గా ఈ ప్రాంతం అని చెప్పలేను, కానీ కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే మిగిలిన పార్ట్స్ ఆఫ్ తెలంగాణలో మనకు వర్షాలు కురిసే అవకాశాలు అయితే రాగల 24 గంటల్లో కనిపిస్తోందండి. రాగల 10 రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రాగల 10 రోజులే కాదు, ఇక్కడ నేను అప్ టు ఏమంటే అక్టోబర్ 3 వరకు నేను వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మనం తీసుకుంటే ప్రస్తుతానికి ఇక్కడ మనకి ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది, దాంతోపాటుగా మనకు పర్పుల్ కలర్ ఇక్కడ చూసినామంటే 200 నుంచి 250 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం మనకు చూపిస్తున్నాయి మోడల్స్ అన్నీ. కానీ ఇది రేపే పడిపోతాయా అంటే అస్సలు కాదు, ఎల్లుండే పడతాయా అంటే దానికంటే మించిన అబద్ధం ఉండదు. ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాలన్నీ మనకు సెప్టెంబర్ చివరి లోపల మనకు నమోదయ్యే వర్షాలు ఇవ్వండి. అంటే రాగల రోజుల్లో కూడా అల్పపీడనం ఉంది. ఈరోజు మనం తారీఖు తీసుకుంటే సెప్టెంబర్ 19 అవుతోంది. సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు మనకు, అంటే సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు మనకు వర్షాల గడువు అనేది ఉంటుంది. ఈ గడువులో మనకు మరొక అల్పపీడనం కొన్ని రోజుల్లో రాబోతుంది. రాగల ఒక 5-6 రోజుల తర్వాత మరొక అల్పపీడన ప్రభావం ఉండే అవకాశాలు ఉంటున్నాయి. ఆ అల్పపీడనంలో కురవబోయే వర్షాల యొక్క తాకిడి వల్ల ఈ యొక్క చార్ట్ అనేది మనకు కనిపిస్తుంది. అంతేకాని రేపో మాపో ఎల్లుండో పడే వర్షాలు అయితే కావు. రేపో మాపో ఎల్లుండే పడాల్సిన వర్షాలన్నీ రాయలసీమ, తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్రీకృతమైంది. కోస్తాంధ్ర వాసులు కానీ, ఉత్తర కోస్తాంధ్ర వాసులు కానీ ఎలాంటి మైండ్లో ఎలాంటి ఇది పెట్టుకోకండి. ఎందుకంటే ఇది ఫ్యూచర్ని ఉద్దేశించి చెప్తున్నాను, ఈ రోజు కానీ రేపు కానీ ఉద్దేశించి చెప్పట్లే ఈ చార్ట్ మాత్రం. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెప్టెంబర్ చివరి వరకు మనకు వర్షాలు ఏ విధంగా ఉంటుంది అన్న దాంతో పాటుగా అక్టోబర్ మొదటి వారం గురించి కూడా చెప్తున్నాను. కాబట్టి ఓవరాల్గా మనకు మంచి వర్షాలు ఉంటుంది రానున్న రోజుల్లో అనే సంకేతం మాత్రం ఈ యొక్క చార్ట్ అనేది, ఈ యొక్క డయాగ్రామ్, ఈ యొక్క పిక్చర్ అనేది మనకి ఇస్తుందండి. అలానే ఈ వారాంతం వరకు వర్షాలు ఏ విధంగా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే ఈరోజు మనం వర్షాలు ఎంత ఉంటాయని చూసాం, రాగల ఈ నెల మొత్తం వర్షాలు ఎలా ఉంటుందని చూసాం. కానీ ఈ వారం మాత్రం ఎలా ఉంటుంది అన్న దాని గురించి తీసుకుంటే ఈ వారంలో మనకు ఎక్కువ మోతాదులో వర్షాలు హైదరాబాద్కి పశ్చిమ భాగాల్లో ఉండే ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ మోతాదులో వర్షాలు ఉంటుంది. కర్నూలు కావచ్చు, నంద్యాల కావచ్చు, రాయలసీమ జిల్లాల్లో రాయలసీమ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు ఈ వారాంతం వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. కానీ సండే నుంచి కొంచెం మనకు తగ్గుదల ఉండే సూచనలు ఉన్నాయి. కానీ అంతవరకు మండే ఉదయం వరకు తీసుకుంటే వర్షాలు అనేవి రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా కొనసాగే సూచనలు ఉన్నాయి. మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో సాయంకాలం, రాత్రి వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తోంది. అలానే వచ్చేసి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వైజాగ్కి లోపల ఉన్న భాగాలు, అంటే సముద్రం నుంచి కొంచెం దూరంగా ఉన్న ప్రాంతాలు, అంటే అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం, దాంతోపాటుగా వచ్చేసి పార్వతీపురం, మన్యం ఇలాంటి ప్రాంతాల్లో విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు కాకుండా అక్కడక్కడ మాత్రమే ఉరుములతో కూడిన వర్షాలు అనేవి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా తూర్పు తెలంగాణ కావచ్చు, పశ్చిమ తెలంగాణ కంటే తక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, అలానే వచ్చేసి కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది. కానీ విస్తారంగా వర్షాలు ఉండే సూచనలు అనేవి ఎక్కడా నాకైతే కనిపించడం లేదండి. సో మనకు రెండు విధాలుగా ఆలోచిస్తే ఈ వారంలో మనకు ఫేవరబుల్గా రాయలసీమ, దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది ఎగ్జాక్ట్గా నేను వచ్చేసి 3 వీడియోల క్రితమే నేను చెప్పాను. అంటే ఒక 3-4 డేస్ బ్యాకే నేను వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో రాగల రోజుల్లో గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది పక్కాగా ఉంది. కాబట్టి మీరు ప్రణాళికలు కరెక్ట్గా వేసుకోండి. ఏ టైంలో ఎలాంటి ప్లాన్స్ మీరు వేయాలా, అంటే వ్యవసాయం పరంగా కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కానీ ఎలా వేయాలా అన్నది ఈ యొక్క ఫోర్కాస్ట్ని ఆధారితంగా మీరు వేసుకునే ఒక అవకాశం అనేది కనిపిస్తుంది ఇక్కడ. దాంతోపాటుగా మరొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. వచ్చే వారంలో కాకుండా ఈ యొక్క వారం గడువులోనే, అంటే వచ్చే వారం మధ్య వరకు తీసుకుంటే ఎలా ఉంటుంది వాతావరణ పరిస్థితి అంటే సేమ్ టు సేమ్ మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే రాయలసీమ జిల్లాలు, అలానే దక్షిణ కోస్తాంధ్ర, దాంతోపాటుగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా మనకు ఉరుములతో కూడిన వర్షాలు, సాధారణం కంటే ఎక్కువ వర్షాలు ఉండే అవకాశాలు ఈ వారం పొడవునా కనిపిస్తుంది. ఈవెన్ బెంగళూరు ప్రాంతంలో కూడా మనకు విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
మరోవైపున ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే వచ్చే వారం మధ్య వరకు కనిపిస్తుంది. ఆ తర్వాత పరిస్థితి మారనుంది. సెప్టెంబర్ 22 తర్వాత పరిస్థితి మారనుంది. దాని తర్వాత బంగాళాఖాతంలో ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుంది. ఆ అల్పపీడనం ట్రాక్ అనేది ఇంకా మనకు కరెక్ట్గా లేదు. కొంచెం కిందకు వచ్చినా కానీ మన తెలుగు రాష్ట్రాల్లో బంపర్ ఆఫర్గా వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది రానున్న రోజుల్లో. కాబట్టి అందరూ వీడియోను వచ్చేసి ఎలాంటి వీడియోస్ని మిస్ కాకండి. వీడియోని ఇస్తే పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే పూర్తిగా అవగాహన అనేది వస్తుంది. సో అవగాహన వల్ల మీరు కూడా బెటర్గా ప్లాన్ చేసుకోగలుగుతారు. మొత్తం మీదుగా మనం చూసుకుంటే మూడు విషయాల గురించి మనం మాట్లాడినాం. మొదటి విషయం ఏంటంటే వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మనకు పశ్చిమ తెలంగాణ ప్రాంతం అంటే హైదరాబాద్కి పశ్చిమ భాగంలో ఉండే ప్రాంతాల్లో ఈ వారాంతం వరకు అంటే సండే వరకు కొనసాగే అవకాశాలు అయితే వర్షాలు కనిపిస్తున్నాయి. అది కూడా ఉరుములతో కూడిన వర్షాలు, సాయంకాలం అర్ధరాత్రి కురిసే వర్షాలు బాగా మనకు కనిపిస్తుంది. రెండో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాగల రోజుల్లో ఒక అల్పపీడనము ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. దాని వలన మళ్ళా మనకు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రభావం కూడా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఎంత ప్రభావం ఉండే అవకాశాలు అన్నది మనకి ఇంకా క్లారిటీ అనేది రాలేదు. రాగల రోజుల్లో రాగల వీడియోస్ని ఎట్లా ఇస్తుంటాను కాబట్టి కంటిన్యూస్గా మీ అందరికీ అప్డేట్స్ అనేవి అందుతూ ఉంటాయి. దాంతోపాటుగా మూడవ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ వారంలోనే మనకు ఈ వారం కాకుండా వచ్చే వారం స్టార్టింగ్ వరకు కూడా మనకు అడపాదడపాగా ఇంటీరియర్స్ కావచ్చు, అంటే రాయలసీమ జిల్లా కావచ్చు, లేకపోతే మనకు తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలు కావచ్చు, అలానే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు అనేవి కొనసాగుతూ ఉంటుంది. ఎలాంటి బ్రేక్, ఎలాంటి గ్యాప్ అనేది మనకు లేకుండా అక్కడెక్కడైనా మనకు వర్షాలు అనేవి కొనసాగుతుంది. కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్ లాస్ట్ 2 వారాలు కానీ అక్టోబర్ మొదటి వారం కానీ మనకు ఎలాంటి కొదవ ఉండదు. ఇది గత కొన్ని వీడియోల క్రితమే చెప్పాను, నాకు గుర్తులేదు కరెక్ట్గా, కానీ కొన్ని వీడియోల క్రితమే చెప్పాను. ఈ యొక్క అక్టోబర్ మొదటి వారం లోపల మనకు మంచి వర్షాలు మనకు బాగా కురుస్తుందని. సో డెఫినెట్గా ఈ వర్షాల యొక్క ప్రక్రియ అనేది అక్టోబర్ మొదటి వారం వరకు కూడా కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తుందండి. ఇది అండి ఇవాల్టికి వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.